నమస్తే, నేను మీరైనా గొనకులకుల. నేనైతే ఏం చెప్తున్నాను మీరైతే అనుకుంటున్నా. నేనేం చెప్తున్నానంటే ఈరోజు వచ్చేసి ఇక చేపల పులుసు అయితే తెద్దాం అనుకుంటున్నాం మేము. అది కూడా మీ స్టైల్ కాదు, ఆంధ్ర స్టైల్ కాదు, తెలంగాణ స్టైల్ కాదు, ఏది కాదు, నా స్టైలే, నా ఓన్ స్టైలే చేపల పులుసు అయితే చేద్దాం అనుకుంటున్నా. అయితే మీ అందరికైతే చేసి చూపిస్తా చూడురి. ఇగో మేమైతే ఏం తెచ్చినామో చూడండి. జీలకర్ర తెచ్చినాం, మెంతులు కూడా తెచ్చినాం. జీలకర్ర మెంతులు తెచ్చినాం. ఇప్పుడు పొడి చేయాలి. మెంతులు ఇవైతే మెంతులు, అయితే జీలకర్ర, కొంచెం కరమాకు కూడా తెచ్చినాం. అయితే ఇప్పుడైతే మనందరం ఏం చేద్దామంటే రెండు వచ్చేసేయండి, చూపించేస్తా. ఉప్పు కారం అన్నీ సక్రమంగా సర్దేస్తా. అంటే మనం ఈ డబ్బాలు పట్టుకోపోము కాబట్టి. ఇక్కడ ఈగలు అయితే మస్తు ఈగలు వస్తున్నాయి మా ఇంట్లో, ఎందుకంటే మా మేకలు ఈనినాయి పాలు అవన్నీ. మా గ్యాస్కి వెళ్ళి చూడకండి, నాకెళ్ళి వరకే చూడండి. మా గ్యాస్ కొంచెం బయట పెట్టినాం కదా, ఈగలు దోమలు వాళ్తున్నాయి. ఎంత కారం కావాలో కారం అవన్నీ అక్కడికి పట్టుకొని పోవాలి కాబట్టి లేస్తున్నా. ఈరోజు చేపల పులుసు ఎట్లా వేయాలి ఏందనేది మీకైతే చూపించేస్తా. ఇదైతే మా అమ్మకి రాదు చేయటం చేపల పులుసు. పసుపు అన్నీ పట్టుకోవు, డబ్బాలు బాగాలేవు కాబట్టి ఇట్లా పట్టుకొస్తున్నాం రోజు. ఇగో అందరికేమో కూరగాయలు దొరకక బాధపడతారు, మా ఇంట్లోనేమో కూరగాయలు పండిపోయినాయి తెలుసా. కాకరకాయలు పండిపోయినాయి, లాస్ట్ కాకరకాయలు. నేనే కాకరకాయ ఫ్రై చేద్దాం అనుకున్నా. కంద తెచ్చినాం, 10 రోజులు అవుతుంది. 10 రోజులు కాదు, 3 వారాలు అవుతుంది కంద తెచ్చి, అట్లనే ఉంది. ఉప్పు కూడా ఒక గిన్నెలో వేసుకున్నాం. ఇవన్నీ అక్కడికైతే కొండపోదాం, ఆడికి కొండపోయి ఆడ చేసుకుందాం. ఆయిల్ కూడా కావాలి కదా. ఇవాళ కొత్త ఆయిల్ ప్యాకెట్ తీసుకొచ్చినాం మేము. ముందే మేమైతే చింతపండు నానబెట్టింది మా అమ్మ. ఇప్పుడు పొద్దున్న తీసుకున్నాం మేము చేపలు. ఈరోజు చేపలు కడిగే వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే అప్పుడు నేనే చిన్న వర్క్ పని మీద బయటికి పోయేసరికి కడిగిరు అమ్మ వాళ్ళు. మా అమ్మనే కడిగింది. బుడ్డ చేపలు, పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. ఇక చింతపండు నానేసుకున్నాం, చాలా నానేసినాం మేము, ఇంత నానేసినాం. ఇప్పుడైతే కూరగాయలు అవన్నీ కోసి అయితే మీకు చూపిస్తా ఏమేమి కోయాలనేది చూడండి. వద్దులే మంచం మీద ఈ పడ్డే అనుకో. ఇప్పుడు మా ఇంట్లో ఏమైనా కాస్తే వాటితో కూర చేయొచ్చు, కాకపోతే మా ఇంట్లో ఏం కాస్తలేవు. ఇప్పుడు మల్లెపూలు సీజన్ కాబట్టి మల్లెపూలు ఒక్కటే వస్తాయి మా ఇంట్లో, ఇంకేం రావు. వాటర్ కూడా చక్కగా వస్తలేవు, స్లోగా వస్తుంది. ఆఫ్ చేయలే. ఉల్లిగడ్డలు ఏడున్నాయి. నేనైతే అడిగిపోతున్నాను చూస్తురా. అయితే నేనేం చేస్తానంటే దీంట్లో కొంచెం వాటర్ తెచ్చుకుంటా, ఎందుకంటే టమాటాలను ఉల్లిగడ్డలు కడగాలి కదా, అందుకని తెస్తా. మీరు నమ్మట్లేదు కదా మాకు నీళ్ళు రావట్లేదంటే ఇప్పుడు చూడండి ఇట్లా వస్తున్నాయి సన్నగా, నీటికి వస్తలేవు, పెద్దగా వస్తలేవు వాటర్. మాకు మోటార్ లేదు, ఈ వస్తాయి కదా ఊర్లో గా నీళ్ళు. ఇన్ని తీసుకున్నాం చాలే. ఇవి అయితే ఇట్లా కూరగాయలు కడుగుదాం. ఇది తెలుసా మా బుడ్డోడు మట్టి తింటుండు. వీడు ఫుల్ మట్టి తింటుండు. వీడు ఇంకొకడు, వీడు కూడా ఇటుకరాళ్ళు తింటుండు. భయపడ్డాడు నా మాటిని, ఇది మోసుకొని పోయింది. ఇవి అయితే ఈ కట్ చేయాలి.
గ్రేవీ కొంచెం ఎక్కువ రావాలనుకుంటేనేమో ఒక 2, నాకు కూడా తెలియదు, ఒక 3 వేసుకోండి. మరి ఇంత ఓవర్ యాక్షన్ చేసి కరెక్ట్గా అయితే నేను చెప్పలేను, ఎందుకంటే నాకు కూడా పెద్ద తెలియదు కాబట్టి. ఉల్లిగడ్డలు అయితే ఇన్ని వేస్తున్నాం, 4 వేస్తున్నాం, ఎందుకంటే మాకు గ్రేవీ కావాలి కాబట్టి. నేను ఎక్కువ గ్రేవీ లవర్స్ కాబట్టి. ఇది మట్టి బాగా తింటుంది వాడు. ఇది కాదు, 2 మొగోళ్ళే పుట్టిరు మా ఇంట్లో. అయితే ఈసారి కూడా చూపిద్దాం అనుకున్నా కానీ నాకే అది కన్నప్పుడే చూపిద్దాం అనుకున్నా, కానీ నాకు ఎందుకో భయం వేసింది. పోయినసారి మా దుడికి కూడా అట్లనే చూపిస్తే తర్వాత చనిపోయింది, మరి ఎందుకో నాకు తెలీదు, కానీ నాకు భయం పడ్డది. ఇదిగో ఇది, దీని పేరు ఏం పెట్టలేదు ఇంకా, నాకు చాలా ఇష్టం ఇవి అంటే. అట్లా నెట్టేసి పోతాయి. దీనికి సర్ది అయితే నేనే గోళీలు తెచ్చిన తెలుసా, 300 అయినాయి. 300 పెట్టి తెచ్చినాక బతికింది, కానీ బతికింది ఆయన ఏం చేస్తా. ఈ నీళ్ళలో అది కాలు పెట్టింది మా మేక, దాని నీళ్ళు పారబోసి మళ్ళీ కొత్త నీళ్ళు పోయాలి. మా పోరాడు కాలు పెట్టిండు అలా, మనకి ఎట్లా కొట్టాలో కూడా అర్థమవుతుంది. అయితే ఒక ఆంటీ అడిగింది, మహాలక్ష్మి ఊడు చెప్పులేసుకొని వంట చేస్తుందని అడిగింది. మహాలక్ష్మి కాదక్క, ఎండ అయితే బగ్గా కొడుతుంది, చెప్పులేసుకోకపోతే కాళ్ళకు బొగ్గలు వస్తాయి మళ్ళీ, అందుకని వేసుకున్నాను. నేను పొయ్యి దగ్గర చేస్తా కదా మేము వంటలు, అందుకని వేసుకున్నాం. ఇక మీకేమన్నా తప్ప అనిపించుంటే సారీ, ఏమనుకోకురి. మస్తు ఎండ కొడుతుంది, మరి మేము పొయ్యి దగ్గర చేస్తాం ఆ వంటలు. ఇప్పుడు మాది ఇళ్ళ పెట్టింది, కాలు ఇళ్ళ పెట్టింది, దాంట్లో నీళ్ళు బారపోసి మళ్ళీ కొత్త నీళ్ళు పోయాలి. ఉన్నదాన్ని ఉండక మీకు చూపెట్టి మళ్ళీ నేను ఆడబెట్టిన, నాకు గప్పాలు ఆగలే, గప్పాలు కొట్టాలి, కొట్టిన అయిపోయింది కథం. మంచిగా ఇట్లా మాకు ఎండాకాలం అయ్యేసరికి వాటర్ చక్కగా వస్తలేవు కాబట్టి కూరగాయలు పంటలేవు, కానీ అన్నీ పండుతాయి మంచిగా. మాకు వంకాయ చెట్లు వేసినాం కానీ ఇంకా వాటర్ చక్కగా సరిపోక ఇంత బాధ అవుతుంది. కొంచెం టైం పడుతుంది, టైం పట్టినా కూడా అయితే సెట్ అవుతుందని అనుకుంటున్నాం. కానీ ఎవరికైనా సరే, ఎవరికైనా కొంచెం ఎంత ఇళ్ళ జాగున్నా లేకపోతే ఇంటి పక్క పొట్టు కొంచెం జాగున్నా కూడా ఏమైనా వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే మొత్తం కలుషితం అయిపోయినాయి. అరే నాకు అర్థం కాదు, డబ్బుల మీద ఉన్న ఇంట్రెస్ట్ ఎవ్వరికి పని మీద అయితే లేదు. పైసా మీద ఉన్న కనబడట్లేదా, పైసా మీద ఉన్న ఇంట్రెస్ట్ అయితే పని మీద అయితే లేదు జనాలకి.
పైసలు అయితే ఎంతైనా దొబ్బుతుర్రు కానీ ఇదివరకు ఇదంత నిజాయితీ అయితే లేదు జనాల్లో. ఇక కూరగాయల కానుండి సబ్బుల కానుండి ప్రతి ఒక్కటి ఫేకే నడుస్తుంది. ఇక అందుకని నాకైతే అసలు ఫేక్ మనుషులు కూడా కనబడుతురు కాబట్టి నేను అసలు నమ్మను. ఎందుకైనా మంచిది ఇక చెట్లు అలాంటివి పెంచుకున్నారనుకో మీకు కూడా కూరగాయలు వస్తాయి మంచిగా. ఖాళీ టైంలో టైం పాస్ అవుతుంది, ఆ ఫోన్ నొక్కుడు తక్కువ అవుతుంది, ఇంకా చెట్లు కాయలు అవి ఇవి కాస్తాయి. అంటే నేనైతే ఫోన్ నొక్కుతున్నా, అంటే ఎందుకు నొక్కుతున్నా అంటే నా పని ఫోన్లోనే కాబట్టి కంటిన్యూగా నొక్కాల్సి వస్తుంది. మీరేం చెప్తారంటే కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి చేను పని అవి ఇవి చేసి, అదే చేను పని అంటున్నా, ఇక అదే మనకున్న జాగాలనే ఏమన్నా చెట్లు, మిరప చెట్లు, టమాటా చెట్లు అవి వేసుకున్నాం అనుకో మనకుండే భూమిలో ఉండే బలంతో వస్తాయి, అంత ఆర్గానికే వస్తాయి కాబట్టి ఏం కాదు. అదే ఆర్గానిక్ మీరు ఆర్డర్ చేసి ఆ పంప్స్ అని ఈ పంప్స్ అని అవన్నీ ఇవన్నీ ఆర్గానిక్ అని చెప్పి వస్తాయి కదా, వాటిలలో మీరు ఆర్డర్ చేస్తే 1 కేజీ కొనాలన్నా 200 300. మళ్ళీ ఎవరో ఆర్గానిక్ అని చెప్పి మొన్న ఒక అక్క యాడ్ చేస్తే నేను చూసిన, ఏందా ఏమో చెప్పింది, గోరంత దానికి కొండంత అని ఏదో చెప్పింది. నేను భలే అనిపించింది అమ్మ మాట. ఆమె ఏదో ఆర్గానిక్ ఉందని చెప్పేసి ఆర్డర్ పెడితేనంట 500 అంట ట్రాన్స్పోర్టింగ్ ఖర్చు, ఏమంటారు రోడ్డు అది డెలివరీ ఛార్జెస్ 500 అంట. అదేమో 180 రూపాయలు ఆమె కొనుక్కునేది. ఆ డెలివరీ ఛార్జెస్ దాన్ని తీసుకొచ్చి మన ఇంటి దగ్గర దిగబెట్టడానికి ఎంత 500 అంట. ఇక చూసి రకత ఎట్లుందో మొత్తం కలిపి 700 అవుతున్నాయి. అందుకనే ఆర్గానిక్ లేదు గిర్గానిక్ లేదు, మంచిగా మీరు ఇంట్లోనే పండించుకోండి. మీకు ఏం తినబుద్ధి అయినా ఏం చేయబుద్ధి అయినా మ్యాక్సిమం మేమైతే ఇంట్లోనే పండించుకుంటాం. ఈ టమాటాలు అవి ఇవి ఇప్పుడు ఈ మధ్యకాలంలో మేము టమాటాలు కూడా వేసినాం, ఎందుకంటే మా అక్క పంపించింది మాకు చెట్లు. చేపల కూరలో చింతపండు ఎత్తరో ఎరు నాకు, అది చేపల కూరలో టమాటాలు ఎత్తరో ఎరు నాకు తెలియదు కానీ నేనైతే వేస్తాను, ఎందుకంటే మాకు గ్రేవీ కావాలి కాబట్టి వేసుకుంటాం. పులుసు పోతుంది. అప్పుడైతే పులుసు పోకుండా మా అమ్మ కింద ప్లేట్ పెట్టి పోసేది. ఈ పులుసు కూడా పోనీయకూడదు. మనకేమైనా ఫ్రీగా వస్తున్నాయా, అన్నీ కొనుక్కోవాలి. మేము పండించేటి అంటే మళ్ళీ ఈ వండియట్లేదు అక్క అని మీరు అడిగారు. మళ్ళీ ఈ కాదు మేము పండించేది. మాకు అప్పుడు ములక్కాయలు పండుతాయి. ములక్కాయలు పండుతాయి అంటే ఒక చెట్టు ఉంటుంది, కాకరకాయలు, సొరకాయలు, బీరకాయలు, పువ్వులు, మళ్ళా ఏమంటారు పొప్పాయి కాయలు. పొప్పాయి చెట్టు కూడా కాసింది, మీకు చూపిస్తా. అట్లా ఇవి అయితే అక్కడ తీసుకెళ్దాం, పొయ్యి దగ్గరకు అయితే తీసుకుపోయి మొత్తం పొయ్యి దగ్గరకు కొండపోయిన తర్వాత మళ్ళీ మీకు నెక్స్ట్ ప్రాసెస్ మొత్తం చూపించేస్తా. పొయ్యి కాడికి పోదాం పండి. మా ఇంట్లో అన్ని కవర్లలోనే ఉంటాయి, మీరేం బాధపడకండి. అరే అక్క మరి ఇంత గరీబుదా అనుకోవద్దు, గరీబ్ దాన్నే. ఇప్పుడు అసలైన కథ మొదలైంది. ఎండాకాలం ఎండలల్లా వంట ప్రోగ్రాం. అయితే నేనైతే అన్ని పట్టకొస్తాం. మా మేకలు అన్నీ తింటాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఏది పెట్టినా తింటాయి, బియ్యం పెట్టినా తింటాయి, అన్నం పెట్టినా తింటాయి, కూరగాయలు పెట్టినా తింటాయి. అంత కరువు జాతికి వెళ్ళి వచ్చినాయి, కుంభకరుడు అనమాట. అటు అటు ఇవన్నీ ఇదైతే సెట్ చేసుకున్నాం. ఏం కావాలి ఓ అక్క, ఏం కావాలి చాలుతలేదా? ఇవి అయితే ఇక్కడికైతే అన్నీ షిఫ్ట్ చేసినాం కదా, తీసుకొచ్చేసినాం ఆల్రెడీ. మేము ఆల్రెడీ కదా ఇంతకుముందు చూపెట్టినప్పుడు తీసుకొచ్చినాం. ఈడ కూర్చొని ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకో చేపలు నీళ్ళకెళ్ళి ఇలా తీసేసిన. అరే అది చూపెట్టలేదు మీకు, మిస్ అయింది.
ఇవన్నీ తీసి అయితే ఇల్లు వేసుకున్నాం. ఇవన్నీ చెరువులో పట్టిర్రు చేపల పొద్దున. ఒక ముసలాయన ఇచ్చిండు మాకు. ముసలాయన ఏం ఫ్రీగా ఇవ్వలేదు, పైసలకే ఇచ్చిండు. కాకపోతే ఇలా కొన్ని తీసి ఫ్రై చేయమన్నాడు, కానీ మా అల్లుడు 2 ఉన్నాయి పెద్ద ముక్కలు, ఇంకా కూడా వస్తుంది. ఇవన్నీ ఇలా తీసేసుకుంటున్నా చేపలు ఇప్పుడే. అయితే ఇలా అయితే మొత్తం కలిపేసుకుందాం. ధనియాల పొడి అయితే వేస్తున్నా. ధనియాల పొడి. అరే ఉప్పు కారం ఏడ పెట్టుకుంటా మనం వేయలేదా ఈడకి? ఉప్పు కారాలు అయితే వేయలేదా? ఇవి ఉన్నాయా కనిపిస్తలే. పసుపు చాలా తక్కువ ఉంది, పసుపు తల వేసుకున్నాం. కారం వేస్తున్నాం. ఎట్లా చింతపండు పోస్తాం కాబట్టి పుల్లగా ఉంటుంది కాబట్టి ఎక్కువ వేస్తున్నాం. సాల్ట్ వేస్తున్నాం. ఒక 2 స్పూన్లు అయితే వేస్తున్నాం సాల్ట్. సరిపోదు, చాలా తక్కువ అవుతుంది. ముక్క చెదిరిపోకుండా నిమ్మకాయ పిండుతుంది, అంటే ముక్క చెదిరిపోకూడదని. తినేటప్పుడు కూడా చెదిరిపోదా అని అడిగితే నా దగ్గర సమాధానం లేదు. నాకు వచ్చినట్టు చెప్తున్నా, మీకు వచ్చినట్టు మీరు చేసుకోండి, కానీ నేనైతే చూపిస్తున్నా మీకు. ఇట్లయితే అంతా కలుపుకున్నాం కదా. ఇట్లయితే కలుపుకున్నాం అంతా. ఇట్లా అంటే చాలు, కలిసిపోతుంది అది. ఓయ్ అందరిది ఒక బాధ అయితే దీనిది ఒక బాధ. చేపలు తీద్దామని తెచ్చిన కానీ చేపలు అయితే తీయనికి రాలే, అందుకని ఇంకా వదిలేసిన. పొయ్యి మండ ఈరోజు, ఎందుకంటే ఎప్పుడు మా అమ్మ మండ చేస్తుంది, ఈరోజు నేనే మండ చేస్తాను. ప్లాస్టిక్ మాత్రం ఒకదానికి బాగా యూస్ అవుతుంది, దేనికంటే పొయ్యి మంట చేయడానికి. ఇది మా వదిన వాళ్ళ కట్టెలు దొబ్బకొచ్చింది, వాళ్ళ పొయ్యిలోకి వెళ్ళి తీసుకొచ్చాం. ఎందుకంటే మా అటు ఉన్నాయి మోసుకరాలేక ఒళ్ళు గొడవలు. మా అన్నయ్య వాళ్ళే అనేది అట్లే ఉంది. గిన్నె అమ్మరా కొన్ని మంచి ముచ్చట్లు ఏమన్నా చెప్పు.
ఎట్లా బాగుపడాలి ఏందని అని నీకు తెలిసిందే చెప్పు న్యాచురల్గా. కాదు ఏం తెలిస్తే అదే చెప్పు. చెప్తావుగా సామెతలు అవి చెప్పు రా. అందరిని ఇమిటేట్ చేస్తావుగా, ఎక్కిరిస్తావు కదా. బో ఇలా అయితే ఫుల్ ఎండ కొడుతుంది, మస్తు ఎండ అంటే ఎండ. ఆంటీ అందుకే చెప్పులు వేసుకొని వంట చేసిన ఆంటీ, మహాలక్ష్మి ఊరు చెప్పులు వేసుకొని వంట చేస్తుంది అన్నారుగా ఆంటీ. అసలు నాకు అర్థం కాదా ఆంటీ, మరి రైతు పొలం పండిస్తాడు కదా, రైతు మరి చెప్పులు వేసుకోకుండానే తిరుగుతాడా? సరే అది ఇట్లా పక్కన పెట్టండి, మనం మిరపకాయలు దొక్కేటప్పుడు కూడా చెప్పులు వేసుకొని దొక్కుతారు ఆంటీ. మరి అప్పుడు అన్నీ అనుకుంటే అట్లానే పోతాయి. అర్థమైందా? ఏది భూతద్దంలో పెట్టి చూసినామంటే అన్ని భూతద్దంలో కనబడతాయి మనకి. అందుకే బీ పాజిటివ్ థింగ్స్. అందుకే ఇప్పుడు మేము పాజిటివ్ థింగ్స్లో వంట చేస్తున్నాం. చేపల కూర కానీ మామూలు కాలుడు కాదు, ఒక రేంజ్లో కాలుతుంది బాసాన్లు. దీనికైతే కొంచెం మట్టి పూసుకుందాం, ఎందుకంటే మళ్ళీ తోమాలని. ఇది కూడా బగ్గా కాలుతుంది అసలు. దీన్ని అసలు పొయ్యి మీదనే పెట్టలే మేము, అయినా కూడా ఇట్లా పట్టుకుంటే మాడిపోతుంది, కాలుతుంది. నేను కాబట్టి కర్రీదాన్ని కాబట్టి ఎండకు తట్టుకొని వంట చేస్తున్నా. అదే కొంచెం కలర్ ఉన్న వాళ్ళు అయితే మాడి మసాలా దోశ అవుతారు. ఈ కర్రోళ్ళకి ఇవే బెనిఫిట్. ఓ మై గాడ్, అయిపోయింది. మషి అయితే రాసినాం కదా, ఇదైతే ఈడ పడేయాలి. ఇలా రాళ్ళు వచ్చినాయి అంటే నేను అది రుద్దిని కదా బూడిద, దాని తర్వాత రాళ్ళు వచ్చినాయి, అయితే రాళ్ళల్లో వేసిన. ఇప్పుడైతే నేనేం చెప్తానా అనుకుంటున్నా, చేతులు అయితే కడుక్కుంటున్నా. నీట్గా శుభ్రంగా చేతులు కడుక్కున్న తర్వాత ఏం చేయాలంటే ఈ బాండి తీసుకొని దీని మీద పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఇట్లా పెట్టినాం కదా, దీంట్లో అయితే ఆయిల్ వేసుకోవాలి. తర్వాత అయితే ఒక గంట తెప్పించుకోవాలి. ఆయిల్ కాదు ముందు అవి ఏం పాలి, మర్చిపోయినా నేను. అమ్మ ఒక గంట ఇయ్యవా? అది కాదు, అది ఇచ్చిన వంట చేయగలుగుతుంది. కొంచెం నీకు ఇక్కడ ఉంది కదా గద్దోమివా, పని చెప్తున్నా నేను మా అమ్మకి. అబ్బో కర్రీ గుండా పేసి ఇంకొంచెం. అరే మసిపట్ట కావాలరా, అగో ఆ చొక్క, అది పెళ్ళో చొక్క. అబ్బో అవుతుంది మంచిగా ఏడెక్కుతుంది. అయ్యో ఇక్కడ రారే, ఆ మసిపట్టదేరా. తీసుకురా జల్దీ తీసుకురా. ఆన్ చేసి ఆఫ్ చేయపోరు, ఎండ సరసర మొత్తం. ఇప్పుడైతే జీలకర్ర ఏమంటారు ఇది మెంతులు రెండు కలిపి వేయించుకోవాలమ్మా. ఈ మధ్య అమ్మాయిల కంటే ఎక్కువ అబ్బాయిలు చేస్తారు కదా అన్న. ఏం చేయాలంటే ఇప్పుడు మెంతులు అలా జీలకర్ర వేయించుకోవాలన్నా. అమ్మాయిలు వంట చేయడం మానేసిర్రు, అబ్బాయిలు చేస్తారు కాబట్టి చెప్తుందా. ఇప్పుడు ఇన్ని వేసుకోవాలి మెంతులు, ఎక్కువ వేసుకున్నాం అనుకో చేదవుతుంది. ఇగో జీలకర్ర ఇంత వేస్తున్నా, 1 టీ స్పూన్ అంత వేసిన. ఇది తినే కూర పడేసే కూర మీకే అర్థం కావాలి. ఇక అది ఇక్కడ జూమ్ చేసి పెట్టరా ఎట్లా వేసుకుని. ఓ నా ముఖం అంతా మాడి మసాలా దోశ అవుతుందో.
గాడిగో మొత్తం అయితే ఇట్లా ఏగినాయి. పొయ్యి మంట అయితే మస్తు మంట వస్తుంది. నా మొగుడు ఎవరో అని మీరు అనుకుంటుర్రా? ఎండ గాలి ఇద్దరు నా మొగుళ్ళే. ఎందుకంటే ఎండాకాలం వచ్చిందంటే గాలి పొంగిద్దంట. ఇగో దీంట్లో అయితే నూనె వేసిన నేను. ఇప్పుడైతే ఉల్లిగడ్డలు వేసుకుందాం. దీన్ని ఇలా పెట్టుకుంటా కానీ దీని మీద అయితే కూర్చోనిలే, నాకు తెలుసు, ఏమనుకోకురి. అబ్బో ఎంత మంట వస్తుందో తెలుసా. ఈ కష్టాలు ఎవరు పడలేరు. ఆఫ్ చేసి ఆన్ చేయరు. మనమైతే ఈ జీలకర్ర ఇవన్నీ వేయించినాం కదా, గీ అయితే నూరుకుందాం మంచిగా. మా రోటి మీద బాగా దుమ్ము పడింది, అందుకని ఇట్లా చూస్తున్నాను నేనైతే. మీరైతే కడుక్కోండి. ఇవైతే మొత్తం దంచుకోవాలి మంచిగా. నూరుకున్న తర్వాత అయితే ఈ పొడి తీసి దాంట్లో వేయాలి, దింపేటప్పుడు వేయాలి. ఇకప్పుడైతే మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు నూరేటప్పుడే మంచి స్మెల్ వస్తుంది తెలుసా. అవి మాడుతున్నాయి. నిజంగా ఇదే నా మొగుడు గ్యాస్ తేకోకుండా నన్ను పొయ్యి మీద వంట చేయంటే నేను చేస్తానా. వీడియోల కోసం అయితే ఎంతైనా కష్టపడుతున్నా కానీ అదే నన్ను ఇట్లా చేయమంటే నేను చేస్తానా? చెయ్యను కదా. అట్లుంటుంది మనిషి శోర్ధం, సెల్ఫిష్నెస్ అంటే అదే. మరి నా కోసం నేను ఏమైనా చేస్తా కానీ బయట కోసం అయితే చెయ్యను. మనుషులు అట్లా మారిపోయారు మరి. అట్లా అని నన్ను పొయ్యి మీద వంట చేసే మొగుడు చేసుకుంటారా? పొయ్యి మీద వంట చేయని చెప్పి గరీబోడు చేసుకున్నాను అనుకో, నేను చెయ్యలేను వంట. చేస్తాలే, అలవాటు అయిపోయిన కూరలు అయిపోయాయి కదా. ఇది దంగేదేమో కానీ నేను కూడా ఎక్కువ అవుతుంది కదా. ఇక నా లోటాలు కూడా ఊగుతున్నాయి. ఇవాళ పెద్ద పెద్ద లోటాలు పెట్టిన, బంగారు లోటాలు. అవి మారుతుంది. ఇలా అయితే గింత పసుపు అయితే వేసుకోవాలి. ఆల్రెడీ మేము ఇంతకుముందు అన్నుడు తెచ్చినాం పసుపు, అదే ఎత్తున్నా. పసుపు వేసినాక ఇలా అయితే టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకున్న తర్వాత అదే మూత తీసుకొని దీని మీద ఇట్లా వేయాలి. ఇదేమో మెరుగదాయి, ఇదేమో నూరరాయి, ఇదేమో నేను నూరాలాయి, నా చేతులు ఏమో ఎర్రగా అవుతున్నాయి. ఆయన ఇట్లుంటుంది కథ.
ఏదో మొత్తం అయితే మెత్తగా అయితే నూరుకున్నా. గిన్నెలకైతే అంత మెత్తగా అయితే రాలేదు, ఎందుకంటే మా రోలు కొంచెం గతుకులు లేదు. ఈ కొట్టిపిస్తే గతుకులు వస్తుంది, కానీ మాకు కొట్టిపీయనికి ఎవరు రావట్లేదని. ఇది మాది కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అన్నయ్య వాళ్ళది. మా రోల్ అక్కడ ఉంది, పెద్ద రోల్ మాది. ఎప్పుడైనా రోల్ నూరినాక ఇలా కొన్ని వాటర్ పోయాలి, అప్పుడు మంచిదంట. మసి పెట్టాలి. ఖరాబ్ మాకేస్తున్నాం ఇవాళ చేపల పులుసులో. ఎందుకు వేస్తున్నాం అంటే మాకే తెలియదు, మంచి వాసన వస్తుంది కాబట్టి వేస్తున్నాం. అయితే మెత్తగా అయితే కుక్ అయింది కదా, ఒక్క నిమిషం ఉండండి, నీళ్ళు తెచ్చుకుంటా పోయి, నాకు కూడా వాటర్ అవుతుంది. చేపలు అంటారా? దీనికోసం పోయినా నేను. తాగుతావా? ఈరోజు అయితే మా కెమెరా చికా చేస్తుంది, ఎందుకంటే ఎండకి తట్టుకోలేకపోతుంది. మనుషులే కాదు, వస్తువులు కూడా తట్టుకోలేకపోతున్నాయి. అట్లా ఉంటుంది మరి. అయితే ఇప్పుడైతే చింతపండు పులుసు అయితే పోస్తున్నాను నేను, చేపల పులుసులో. ఆల్రెడీ అలా వేసుకున్నాం కాబట్టి అన్నీ దీంట్లో అవసరం లేదు. జల్దీ జల్దీ చేసే ప్లాన్ చేయాలి, లేకపోతే అది ఆగిపోతుంది, దానికి రోగం పుడుతుంది. బాగా మరగబెట్టాలి. ఎండ కొడుతుంది. కాలుతున్నాయి. అమ్మా, ఈ కత్తిపీట ఒకటి నా పానానికి. అది తీరా ఇసిరే. మస్తు వాటర్ అవుతుంది. ఓ, అలా మంచినీళ్ళు పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. బై మిస్టేక్ పడేసిన, మళ్ళీ కడుక్కొచ్చుకుంటాం.
ఇదైతే మసిలింది కదా, ఇప్పుడైతే మసిలింది మొత్తం దగ్గరికి. అయితే దాంట్లో ఉప్పేలేమేలా, దీంట్లోనే అన్నీ వేసిన నేను. ఈ ముక్కలు అయితే దాంట్లో వేసుకున్నాను. మొన్న చేయగాలింది నాకు, కానీ ఇప్పుడు ఇలా పడతాయా పట్టవా అనే డౌట్ ఉంది నాకు. మసలే దాంట్లోనైతే గవి వేసినాం కదా, ఇప్పుడైతే ఎట్లయితుందని చూడాలి. ఇది కడిగి గిన్నె కడిగి కూడా పోసిన నేనైతే, ఎందుకంటే నేను కొంచెం కక్కుర్తి దాన్ని కాబట్టి అట్లా చేస్తా. మీకు అంత కక్కుర్తి ఉంటే మీరు అట్లా చేయొచ్చు, కక్కుర్తి లేదనుకుంటే రాయల్గా చేయొచ్చు, మీ ఇష్టం. మీ రాయల్టీ బట్టి ఉంటుంది. నేను అంత రాయల్ కాదు కాబట్టి ఇట్లా చెప్తాను. అంతే అయిపోయింది. ఇది కూడా వాసన. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే హాయ్ ఫ్రెండ్స్ కాదు, ధనియాలు కూడా ఆల్రెడీ చేసినాను. అయితే ఆ కెమెరా ఆఫ్ అయిపోతుంది, ఏం చేయాలో అర్థం కాక వేసి తిప్పుతున్నాం. ఓకే, ఇప్పుడైతే గీ పొడేస్తున్నాం. ఇదేంటి, జీలకర్ర మెంతులు పొడేస్తున్నాం. స్మెల్ వస్తుందా రావట్లేదు అని చెప్తున్నా. నాకు రోగం, స్మెల్ రాకపోతే వెయ్యను. అబ్బా, ఏ గిన్నె పట్టుకున్నా కూడా ఎర్రగా అయిపోతుంది. మరి ఎలిజిబిత్ రాన్ని మీరు, నేను తెల్లగుంటా. ఇప్పుడైతే దీన్ని అయితే ఇట్లా తిప్పుకోవాలి. తిప్పుకోకపోతే ఏమవుతుందంటే ఏం కాదు, తీరే తిప్పుతున్నా. తిప్పకపోతే అడుగు అంటిపోతుంది. ఇదిగో చేప చూసిన చెదిరిపోతూనే ఉంది. చేపల కూరరా ఇది. ఇప్పుడు వేసిన, ఇప్పుడు చేసి నిమ్మకాయ పిండి పిండిన ఆల్రెడీ. మళ్ళీ ఇంకొంచెం ఏం కాదు. ఎందుకు సగం ముక్క కోసి పిండి అత్తగా, వాళ్ళకి తెలియదు మోగు. కథం, బాయ్ బాయ్, గుడ్ బై గయా. ఆడైతే బగ్గి ఎండ కొడుతుందని ఇక్కడ ఎక్కువసేపు చల్లబడదామని వచ్చినాం. అయితే చల్లబడ్డం అయిపోయింది. చేపలు అయితే చెదిరిపోయినాయో ఏమైనాయో మాకైతే తెలీదు. రెస్ట్ తీసుకోలేకైతే వచ్చినాం. పోయి చూద్దాం ఇట్లుందో. అయితే మీరైతే మర్చిపోకుండా ఒకటే చేయాలి, రేణుగొన కుల యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ అయితే మంచిగా పోతున్నాయి కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేరు. ఎవరైనా సరే నా మీద అభిమానం ఉండు, రేణుగొన కుల నాదైతే ఎర్ర రైక్ వేసుకొని పచ్చవని వేసుకొని ఇట్లా పెట్టుకొని చేయి దిగిన గదే నా డీపీ. చాలామంది నా హ్యాష్ ట్యాగ్స్ వాడుతురు కానీ అవి అయితే ఫాలో అప్ చేయకురి. నాదైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని రియాలిటీ వంటల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే ఉన్నట్టే చూపించేస్తాం కాబట్టి. ఇదిగో ఈ వంట అయితే చూడండి. ఇదే ఈరోజు మా చేపల పులుసు. అరే
సరే ఏం చేస్తావు అంటే కెమెరా తీసుకోవి ఇలా ముంచి తానని చెప్పి అయిపోతుంది. అయితే ఇప్పుడైతే మా అనిల్ గారికి టేస్ట్ చూపిస్తా. ఆడెమ్మటి ఇడికెళ్ళి బయట ఊరికి పారిపోవాలి. ఎట్లుందనేది వాడు చెప్తాడు. ఇప్పుడైతే మా అనిల్ గారికి అయితే టేస్ట్ చూపిస్తా. ఒకవేళ ఇడికి అన్నంలో వేసి పెట్టిన వాడుకో మరింత తింటాడని గీత చారు వేసిన. తెలివి ఎక్కువ నాకు. ఇక మా అమ్మ అయితే ఇట్లా వణికిస్తుంది చేతులు. మళ్ళీ చారు తిన్న తర్వాత మళ్ళీ బతానో లేదో అని భయంతో. బాగుందా? నిజంగా బాగుందా? నిజంగా బాగుందా? నిజంగా బాగుందంట. ఈరోజు నాకు 100 మార్కులు వేసిర్రు. బాయ్ ఫ్రెండ్స్. హెల్త్ కేరింగ్గా చూసుకోండి ఫ్రెండ్స్. నేను మళ్ళీ వస్తా. మీ గుండెల్లో టార్చర్ పెడతా, మీ కళ్ళల్లో టార్చర్ పెడతా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. మరిన్ని మంచి మంచి వంటల కోసం మీరైతే నాకు కామెంట్ చేయండి. ఏం వంటలు కావాలనేది నాకైతే చెప్పండి. అవైతే మీకు చేసి చూపిస్తాం. రేపు చింతపండు పచ్చడి ఒక తమ్ముడు అడిగింది కదా, మా మమ్మీతో అయితే చేపిస్తారు. రేపు చేపిస్తా, ఈరోజు అయితే కాదు. ఈరోజు అయితే ఎండ బగ్గ ఎండ కొడుతుంది. సరే మరి బాయ్ ఫ్రెండ్స్. మీ హెల్త్ కేరింగ్గా చూసుకోండి, మంచిగా ఉండండి. నా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిమానాన్ని అయితే నాకు అందించండి. బాయ్ బాయ్. కొండముచ్చు మొక్కమన్నారు కదా, నాది కొండముచ్చు లెక్క ఉందంటే మా అమ్మది ఉంది కాబట్టి నాకు వచ్చింది ఫ్రెండ్స్. ఏం అనుకోకురి. చెట్టు ఒకటి పెడితే ఇత్తనం ఒకటి రాలేదు. చెట్టు ఏది ఎత్తే మొక్క అదే వచ్చింది ఫ్రెండ్స్. ఏమనుకోకురి. ఆ కొండముచ్చు మొక్క ఈ కొండముచ్చుకు వచ్చింది.